అనే ఏంటన్నయ్య ఈ రైస్ ఏంటి, అభిషేకం ఏంటి, ఆ 13,000 కేజీల బియ్యం ఏంటన్నయ్య, అసలు ఏంటన్నయ్య? అరే నీకు విషయం అర్థం కావట్లా. ఇక్కడ మన ద్వారావతి 2 చేస్తుంది. ఒకటి ఆధ్యాత్మికం, 2 సేవ. ఆధ్యాత్మికంగా తల్లికి మనం బియ్యంతో అభిషేకం చేస్తున్నాం. మరి ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? సంవత్సరం పాటు నిల్వ చేసి లక్షల మంది ఆకలి తీరుస్తున్నాం. అన్నయ్య ఎలా అన్నయ్య ఈ థాట్స్ ఏంటి, ఈ కాన్సెప్ట్లు ఏంటి, అసలు ఎలా అన్నయ్య? అరే ఈ కాన్సెప్ట్ అన్ని నాకు కాదురా. అక్కడ కూర్చున్నారు చూడు, సేవే మానవ జన్మ పరమార్థం సాయినాథుని దివ్య సందేశంగా ఈ ద్వారావతి ఫౌండేషన్ ఆయన ఏర్పాటు చేశారు. 1 కాదు 2 కాదు, అన్ని ఆయన దగ్గరుండి చేయిస్తున్నారు. అన్న ఈ 108 రోజులు ఏంటి, శ్రీచక్రం ఏంటి, కోటినామం ఏంటి, కుంకుమార్చన ఏంటి, ఏంటన్నా అసలు? అరే ద్వారావతి ఎప్పుడు నిండో ఒక విషయం కోసం బాగా కృషి చేస్తుంది. అదేంటి? ద్వారావతి వైద్యాల నిర్మాణం కోసం. ఆ వైద్యాల నిర్మాణం కోసం ఆ అన్నపూర్ణ తల్లి 108 రోజులు శ్రీచక్ర యంత్రం మీద కోటి నామం చేస్తున్నాం. ఈ కోటి నామం చేసి 108వ రోజు అమ్మవారికి విశేషంగా 13,116 కేజీల బియ్యంతో అభిషేకం చేస్తున్నాం. డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో మన చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో ఆ ప్రోగ్రాం జరుగుతుంది. సో మీరందరూ భాగమవుతున్నారని మేము ఆశిస్తున్నాం, మీరు రావాలని కోరుకుంటున్నాం. ఇట్లు ద్వారావతి ఫౌండేషన్. మీ అందరూ కూడా ఒక విషయం మర్చిపోవద్దు, 4, 5, 6 తారీఖుల్లో డిసెంబర్ లో జరుగుతుంది 13,116 కేజీల బియ్యంతో అభిషేకం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సేవకు మనందరం వెళ్ళలేకపోవచ్చు, కానీ సేవ చేసే మహత్కార్యంలో మనం భాగం అవుతున్నాము. అది ఎలాగనుకుంటున్నారా? ఒక్క 25 కేజీల రైస్ బస్తా కనుక మీరు ఇవ్వగలిగితే, మీరు ఇచ్చిన రైస్ బస్తాతో అమ్మకి అభిషేకం. ఇంకో విషయం అండి, ఆ అభిషేకం చేసిన బియ్యాన్ని సంవత్సరం పాటు రోజుకి ఒక్కొక్క బస్తా 200 మందికి భోజనం పెట్టొచ్చు. అంటే మీకు తెలియకుండానే 200 మందికి మీరిచ్చిన బియ్యంతోనే అమ్మకి అభిషేకం, 2 ఎంతో మంది ఆకలి తీరుస్తుంది. మీరందరూ భాగమవుతారని చెప్పి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.